వేములవాడ అర్బన్ మండల పరిధిలోని ఆరేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని, నూతన భవనం ద్వారా ప్రజలకు పాలన మరింత చేరువవుతుందని పేర్కొన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ ఇంటిక్యాల రాజు, పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యేను శాల్వాతో కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామ సర్పంచ్ ఎటిక్యాల రాజు మాట్లాడుతూ, గ్రామంలోని పాఠశాల సమస్యను, మహిళా సంఘం భవనం గురించి వివరించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు. అనంతరం శివాజీ జయంతి సందర్భంగా ఆర్య క్షత్రియ సంఘ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం శివాజీ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షుడు సెలివేని ప్రశాంత్, ఉపాధ్యక్షుడు ఇటిక్యాల లింగయ్య, వార్డు సభ్యులు మాజీ సర్పంచ్ సెలివేని మల్లేశం, అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కత్తి కనకయ్య, నూతన సర్పంచ్లు రెడ్డవేణి వర్షరాములు, ఊరిడి రాజిరెడ్డి, షేర్ల మల్లేశం, కద్రే రాజు, వారితో పాటు స్థానిక నాయకులు, ప్రభుత్వ అధికారులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. वंदे रम्यजामालक्ष्मीनाथसमारम्भां नादयामुनमधिमस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं द्रविष्यमायुषमारोग्यमानं शतमानं भवते शतायुः पुरुषसितेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठते चकाम्यार्थफलसिद्धिर्मनोवाञ्छा फलसिद्धिरस्तु। గ్రామ పంచాయతీ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వేములవాడ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మరియు గ్రామ ప్రజలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు మరియు అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలా ఇలా మీరు ఆరేపల్లి గ్రామానికి, గ్రామ పంచాయతీ ఓపెనింగ్ వచ్చేసినందుకు ధన్యవాదాలు. అలాగే మా గ్రామంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు, ఒక స్కూల్లో ఒకటి చిన్న సమస్యలు ఉందన్నా, స్కూల్ ఒకటి సాక్షి చేయాలన్నా, కొన్ని పట్టాలు పెండింగ్ ఉన్నాయన్నా, అలాగే ఒక 105 సమస్య ఏంటంటే చాలా రోజులు ఉపాధి చేయకుండా రోడ్ల కొడిపో గంతులు అమ్మే పరిస్థితి ఉందన్నా, దాని దాన్ని దృష్టి పెట్టి ఒక ప్యాకేజ్ మార్వాడు అయిపోయినా లేదంటే పట్టాలన్నా ఇప్పించినట్టయితే గ్రామానికి ఎంతో కొంత తోడ్పాటు అవుతుందన్నా. గ్రామంలో 500 ఎకరాలు భూమి వేసి గతంలో మా గ్రామంలోకి వేరే నుంచి ఉపాధిస్తులు అన్నా, కాకపోతే ప్రస్తుతం ఏంటంటే మా గ్రామం నుంచి వందల మంది వేరే ఊరికి ఉపాధి ఉంటున్నా. ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకొని మా గ్రామానికి మిగతా ఏదైతే 107 సమస్యలో
పట్టాలు ఏదైతే ఒక ప్యాకేజీ కొంచెం అధికారులతో మాట్లాడి ఏదైనా స్పెషల్ కోటా కింద మా గ్రామానికి పూర్తి న్యాయం చేయండి అన్న. థ్యాంక్ యూ అన్న. ఆర్గనైజేషన్ ధన్యవాదాలు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారిని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పెట్టిన క్రమంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోతామనేటువంటి ప్రజలతోటి వారి ప్రతిభలకు ఘనంగా పూలమాలలు సమర్పించుకుంటూ నివాళులు ఇస్తూ మీ ఆలోచనను మీ ముందుకు తీసుకొని పోతాం, మీ ఆశయ సాధన మీ ముందుకు తీసుకొని పోతామని చెప్పని ఒక ప్రతినపూడేటువంటి కార్యక్రమం అనేక ప్రాంతాల్లో జరుగుతాం. అనేక గ్రామాల్లో కూడా నూతనంగా శివాజీ మహారాజ్ గారి విగ్రహాలను నెలకొల్పుకోవడానికి యువతరం ఆయా గ్రామాల్లో పెద్దల సహకారంతో దాతల సహకారంతో అనేక ప్రాంతాల్లో కూడా శివాజీ మహారాజ్ గారి విగ్రహాలు ఏర్పాటు చేయడానికి కోసం ముందుకు వస్తున్నటువంటి తరుణంలో అమ్మవారి ఆశీస్సుతోటి ఛత్రపతి శివాజీ గారు ఆ రోజుల్లోనే అణచివేతకు వ్యతిరేకంగా, నియంతృత్వ పోకడకు వ్యతిరేకంగా మన ధర్మాన్ని కాపాడడానికి కోసం ముందుకు పోయేటువంటి క్రమంలో వారు చేసినటువంటి సేవలు కానీ పోరాటాలు కానీ ఈ తరం ఇప్పటి వరకు కూడా గుర్తు చేసుకుంటున్నామంటే, ఎప్పటికైనా మంచి చేస్తున్నామంటే, పేదల కోసం పోరాటం చేస్తున్నామంటే, ధర్మం కోసం నిలబడుతున్నామంటే 10 కాలాల పాటు నిలబడుతుంది ఆ సేవలని చెప్పడం నిదర్శనం ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు చేసిన పోరాటం ఈరోజు ఎక్కడో మహారాష్ట్రలో జరిగిన ఈరోజు ఇక్కడ మనం ఆ కార్యక్రమం చేసుకుంటూ దేశవ్యాప్తంగా పోతున్నాయి. మన మహనీయుల యొక్క అనేక జయంత్యుత్సవాల సందర్భంగా మహాత్మా గాంధీ గారి స్వాతంత్ర్యోద్యమ పోరాటం గురించే కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం కానీ, సర్వై పాపన్నకు సంబంధించిన అంశం కానీ, కొమరం భీం సంబంధించినటువంటి ఏ వీరుల కథలు చూసినా, ఏ వీరుల యొక్క గాథలు విన్నా ప్రజల పక్షాన్ని నిలబడి, ధర్మం పక్షాన్ని నిలబడి వారు మహనీయులు అయినరు. అలాంటి మహనీయుల యొక్క జయంతి సందర్భంగా మనం వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి ఆలోచన ముందుకు తీసుకుని పోతామని చెప్పేటువంటి కార్యక్రమం ఈ తరం ప్రజలకు, ఈ తరం యువతకు వారిని స్ఫూర్తిగా తీసుకొని వీలైతే 10 మందికి సాయం చేయాలి తప్ప నష్టం చేయకూడదనేటువంటి ఒక ఆలోచన తీసుకుని పోయే క్రమంలో వారి ఇచ్చినటువంటి చరిత్రను చదువుకొని ముందుకు పోయే విధంగా ఈ కార్యక్రమం చేయడం, ఈరోజు మనం ఐక్యంగా కూడా ఈరోజు ఏర్పడి సంఘం ద్వారా కానీ గ్రామంలో పెద్దలందరూ కూడా పిలుచుకొని వారిని ఘనంగా నివాళులర్పించుకుంటూ వారి ఆశయ సాధనను ఆలోచన ముందుకు తీసుకుపోవడమనే ఒక కార్యక్రమం తీసుకోవడం కూడా చాలా చక్కటి మార్గంగా నేను భావిస్తూ అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి వచ్చిందంటే